సిలువ మీద మరణించినప్పుడు సాతాను అనుకుంటుంది నేను గెలిచాను అనుకుంటాడు. ఇందాక మనం చదివిన 1 కొరింథీయులు 2:8 అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. వాట్ లుక్డ్ లైక్ వీక్నెస్ ఆన్ ద క్రాస్, ఇట్ వాజ్ నాట్ వీక్నెస్, ఇట్ వాజ్ ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు మరణము అందరిలాంటి మరణం అనుకున్నాడు. దేవుడు ఒక గొప్ప జ్ఞానముతో ఆ సిలువను ఆయన ఎంచుకున్నాడు. ద క్రాస్ డిడ్ నాట్ హోల్డ్ హిమ్, హీ హెల్డ్ ద క్రాస్. ఇట్ వాజ్ అ స్ట్రాటజీ ఆఫ్ గాడ్. బలహీనుడు అయిపోయాడు, సిలువ మీద మరణిస్తున్నాడు, ఆయనే రక్షించుకోలేకపోతున్నాడు అనుకున్నారు. ఆ రోజు వారికి తెలిసింది, మేం చంపడానికి ప్రయత్నించాము కానీ ఆయన వచ్చిందే మరణించడానికి అని. ఆ మరణమే మానవాళికి జీవమయ్యింది. ఆయన మరణమే ఈ లోకానికి రక్షణ మార్గమైంది. యోసేపుకు ఎంతకాలం పట్టేది తెలుసా ప్రధానమంత్రి అవ్వడానికి? 11 మంది అన్నలు ఉన్నారు. యోసేపు పని అయిపోయింది అనుకున్నారు, గోతిలో పడ్డాడు. ఇంకేంటి, ఎక్కడికి పంపించాడు? జైల్. ఇట్ వాజ్ అ స్ట్రాటజీ, ఇట్ వాజ్ అ షార్ట్ కట్ ఫర్ జోసెఫ్ టు గో టు ద థ్రోన్ డైరెక్ట్లీ. సాతానికంటే ఎక్కువ ఆలోచన కలిగిన దేవుడు, వాడికి ఆలోచన రాకముందే దానికి పరిష్కారం తెలిసిన దేవుడు. అందుకే యోసేపు తన అన్నలు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, మీరైతే నాకు యూ మెంట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ ఫర్ మై గుడ్. సాతాను ఎంతో ప్రయత్నించి నీకు కీడు తీసుకొని వస్తున్నాను అనుకుంటుంది, కానీ ఆ కీడు నుంచి మేలు చేయగల సమర్థుడు మన దేవుడు. ఈరోజు కూడా నీ జీవితంలో సాతాను బలంగా పనిచేస్తుంటే పర్వాలేదు. ఎంత బలమంగా సాతాను కార్యము చేస్తే అంత గొప్పగా సాక్ష్యాలు దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్.